పరమ పవిత్రమైనటువంటి శ్రీ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో నాగ చతుర్థి, నాగ పంచమి, నాగ షష్ఠి మంగళవారం చాలా విశేషంగా చాలా మహాద్భుతంగా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు దేవస్థానం వారు. అదేవిధంగా ఇక్కడ స్వామీజీ వారు శ్రీ విద్యా ప్రసన్న తీర్థ మహాస్వామి వారు చాతుర్మాస్య దీక్ష వ్రతాన్ని చాలా నిష్టగా ఇక్కడ చేస్తున్నారు. వారి దర్శనం చేసుకునేది విశేషం ఏమిటి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎక్కడ ఉన్నారు అంటే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో. ప్రపంచంలో ఎక్కడి వారైనా సరే వివాహము, సంతానము, అన్యోన్యత, వంశాభివృద్ధికరాయ నమః, సుబ్రహ్మణ్యాయ నమః, స్కందాయ నమః అనే నామాలు స్వామికి విశేషం. ఇక్కడికి వస్తే చాలు వంశవృద్ధి జరుగుతుంది. ప్రధానంగా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, నష్టద్రవ్య ప్రాప్తి అనంటే మనకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ధర్మవాంఛతలు అవన్నీ కూడా నెరవేరుతాయి. గుణబాధలు అనేక, ఒక్క సమస్య ఏంది, ప్రతి సమస్యకు కూడా కేవలం దర్శన మాత్రము చేత అనుగ్రహిస్తాడు. ఇక్కడ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నిజంగానే ఇక్కడ ఏం చేసి ఉన్నారు, స్వామివారికి ఎదురుగా ఒక వెండి స్తంభాన్ని, ధ్వజస్తంభాన్ని చూస్తున్నాము. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఇక్కడ అధిష్టానం ఉంటుంది. సంపుటిగా నరసింహ దేవస్థానము, సుబ్రహ్మణ్య మఠము. ఇక్కడ ఈ పర్వతం నుండి సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక అదృశ్య రూపంలో వచ్చి ఇక్కడ దేవతలంతా కూడా ఆరాధన చేసి వెళ్తారు. అందుకనే ఇది చాలా మహిమాన్వితమైనటువంటిది. ఇక్కడికి వస్తే చాలు సకల ధర్మవాంఛనాలు నెరవేరుతాయి. ఆశ్లేషాబలి, సర్ప సంస్కారము ఇక్కడ దేవస్థానం వారు చాలా విశేషంగా చేస్తుంటారు. నిజంగా ఈ నాగ చతుర్థి, నాగ పంచమి తర్వాత షష్ఠి రోజు, మంగళవారం రోజు మన రామభద్ర క్షేత్రానికి సంబంధించినటువంటి బృందం మనమంతా కూడా వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకున్నాం. అందరికీ కూడా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని, భారతదేశమే కాదు వరల్డ్ వైడ్ ప్రపంచ దేశాలు కూడా క్షేమంగా ఉండాలని, సఖ్యంగా ఐక్యంగా ఉండాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో అందరికీ కూడా ఆర్థిక పరంగా కానివ్వండి, పారమార్థికంగా కానివ్వండి, ఇహాన్ని పరాన్ని కలిగించేటువంటి స్వామి అనుగ్రహం ఉంటేనే ఇక్కడికి వస్తాము. అలా అందరికీ శారీరక మానసిక ఆరోగ్యత కలగాలని, ఆరోగ్యమే మహాభాగ్యం, అలాంటి సంపద ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు అని చెప్పిన విధానంగా పంచభూతాలకు హాని కలగకుండా ప్రజలు జీవించుదురుగాక అని చెప్పి లోకాః సమస్తాత్ సుఖినో భవంతు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాద సిద్ధిరస్తు. బెంగళూరు నుండి రావచ్చు, మ్యాంగ్లూరు ఫ్లైట్ ద్వారా కూడా ఈ క్షేత్రానికి రావచ్చు. జై శ్రీ.